morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So, మేము వచ్చేసి లాస్ట్ క్లాస్ లో హౌ మచ్ లెస్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్ లో కదా. మరి ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే టాపిక్ సో 6th చాప్టర్ అయినటువంటి హౌ మెనీ టైమ్స్ అవుతుందా. సో మనకి మ్యాథ్స్ లో 6th చాప్టర్ అయినటువంటి హౌ మెనీ టైమ్స్ గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం. ఓకే, సో మనం లేట్ చేయకుండా సో క్లాస్ స్టార్ట్ చేద్దాం మనం ఈరోజు. ఓకే, ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మనకు టైమ్స్ ఆల్రెడీ చెప్పుకున్న డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి, అండ్ ఆల్ వస్తే ఏం చేయాలి, టోటల్ వస్తే ఏం చేయాలి, సమ్ అంటే ఏం చేయాలో మనం చెప్పేసుకున్నాం ప్రాసెస్ ఎలాగో. మరి ఇక్కడ టైమ్స్ అని ఎప్పుడైనా మనకు కనిపించింది అనుకోండి క్వశ్చన్స్ లో, సో మల్టిప్లికేషన్ చేయాలని బాగా గుర్తుపెట్టుకోండి. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఓకే, మరి ఈ టాపిక్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి నేర్చేసుకుంటే సో మన దాదాపుగా సగం చాప్టర్ మనకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, చూడండి. సో ఇక్కడ చెప్పుకున్నాం టైమ్స్. టైమ్స్ అంటే ఏం చేయాలని చెప్పేస్తున్నాము, మల్టిప్లికేషన్ చేయాలి. ఎప్పటికైనా అంటే షార్ట్ గుర్తు అనమాట. సో టైమ్స్ అంటే ఏం చేయాలి, ఇక్కడ మనము మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ట్వైస్, 2 times, డబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ట్వైస్ అన్నా, 2 times అన్నా, డబుల్ అన్నా. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వినండి. ట్వైస్, TWIC, ట్వైస్ అన్నా, 2 times అండ్ డబుల్, ఈ మూడు కూడా ఒకటే. అర్థమవుతుందా? చూడండి, ట్వైస్ అన్నా, 2 times అండ్ డబుల్, ఇది ఇలా కనిపించింది అనుకోండి, ఏం చేయాలి, ఇంటూ 2, మల్టిప్లైడ్ విత్ 2. అర్థమవుతుందా? ట్వైస్ అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్వైస్, 2 times, డబుల్, ఈ బోర్డ్స్ కనిపించాయి అనుకోండి, ఇంటూ 2 అంటే మల్టిప్లైడ్ బై 2. అర్థమవుతుందా? తర్వాత థ్రైస్, 3 times, ట్రిపుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్రైస్, 3 times, ట్రిపుల్. థ్రైస్, 3 times, ట్రిపుల్. థ్రైస్ అన్నా, 3 times అన్నా, ట్రిపుల్ అన్నా, మూడు కూడా ఒకటే. అర్థం ఏంటి, ఇంటూ 3, మల్టిప్లై విత్ 3 అని అర్థం. వినా? తర్వాత 4 times అంటే ఇంటూ 4, 5 times అంటే ఇంటూ 5, 6 times అని అనుకోండి, మల్టిప్లై విత్ 6, ఇంటూ 6, 7 times అంటే ఇంటూ 7, 8 times అంటే ఇంటూ 8, 9 times అంటే ఇంటూ 9. ఇట్లా టైమ్స్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలని అర్థము. ఓకేనా? సో ఇక్కడ 1 dozen is equal to 12 items. బాగా తెలుసు, అలాగే మనం బనానా తీసుకుంటే డజన్స్ లాగా తీసుకుంటాం కదా. ఇప్పుడు డజన్ కింద వస్తే మనకు 12 వస్తాయి. సో 1 dozen ఈక్వల్ టు 12 items. 1 dozen ఈక్వల్ టు 12 items అనమాట. ఓకేనా? సో మనం చూడండి, టైమ్స్ అంటే ఏం చేయాలి, ప్రాబ్లం మీకు ఎప్పుడైనా కనిపిస్తే మల్టిప్లికేషన్ చేయాలి. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్వైస్ అన్నా, 2 times అన్నా, డబుల్ అన్నా ఒకటే. ఏం అర్థం చేయాలి, ఇంటూ 2 అని అర్థం, మల్టిప్లైడ్ విత్ 2. ట్రైస్, 3 times, ట్రిపుల్, మల్టిప్లైడ్ విత్ 3. 4 times అంటే మల్టిప్లైడ్ విత్ 4, 5 times అంటే మల్టిప్లైడ్ విత్ 5, 6 times మల్టిప్లైడ్ విత్ 6, 7 times మల్టిప్లైడ్ విత్ 7 అంటే ఇంటూ 7, ఇంటూ 6 అట్లా అన్నమాట. ఇక్కడ 1 dozen అంటే 12 items అని అర్థము. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ టెక్స్ట్ బుక్ లో మ్యాజిక్ పైప్ ఇచ్చాడు. మ్యాజిక్ పైప్ ఇచ్చాడు ఇక్కడ. మ్యాజిక్ పైప్ ఇలా మ్యాజిక్ పైప్ ఇచ్చాడు అనమాట మీ బుక్ లో. ఓకేనా? రైట్, ఇక్కడ ఏంటంటే చూడండి, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వర్ 4 magic pipes in a Lottery village. సో విలేజ్ లో 4 ఉన్నాయంట. అంటే ఇక్కడ ఏమంటాడు, ఫస్ట్ 2 times తీసుకుందాం. వాట్ ఎవర్ వెన్ ఇంటూ దిస్ పైప్ ఈస్ డబుల్డ్. అంటే చూడండి ఇక్కడ, వాట్ ఎవర్ went into this pipe
డబుల్డ్. అంటే ఈ పైపు నుంచి ఏది పోయినా కూడా ఏమవుతుందంట అంటే డబుల్డ్ అవుతుందంట. ఏమవుతుందంట డబుల్డ్. మనం డబుల్డ్ అంటే చెప్పుకున్నాం వాళ్ళ డబుల్డ్ అంటే ఏంటి ఇంటూ 2 కదా, బాగా పెట్టుకోవాలి ఇంటూ 2 కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ వేసాను, ఇక్కడ ఒక బాల్ వేసాను ఓకేనా. మరి ఒక బాల్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి ఎన్ని బాల్స్ వస్తాయి మనకు అంటే ఈ పైప్ లో ఏది పోయినా కానీ డబుల్ అయి వస్తాయంట. ఈ పైప్ లో ఏది వేసినా కానీ డబల్ అంటే ఇంటూ 2 అనమాట, డబుల్ అయి వస్తాయి అనమాట ఓకేనా. మరి ఒక బాల్ వేసాను, ఫస్ట్ ఎన్ని బాల్ వేసాను, ఒక బాల్ వేసాను కదా. మరి ఎన్ని అవుతాయంట, డబుల్ అవుతాయంట. డబుల్ అంటే అర్థం ఏంటి, ఇంటూ 2 కదా. సో ఇంటూ 2, 1 2 2 అంటే ఇక్కడ ఎన్ని బాల్స్ వస్తాయి, 2 బాల్స్ వస్తాయి. ఎన్ని బాల్స్ వస్తాయి, 2 బాల్స్ వస్తాయి. లేదు నేను ఇక్కడ 2 బాల్స్ వేస్తాను, 2 బాల్స్ వేస్తాను, అప్పుడు అతనికి ఎన్ని వస్తాయి, హౌ మెనీ బాల్స్, 2 బాల్స్. సో ఇక్కడ ఏమవుతున్నాయి, డబుల్ అవుతున్నాయి కాబట్టి ఇంటూ 2, 2 2 4, 4 బాల్స్ వస్తాయి బయటికి ఇలా ఓకేనా. లేదు నేను 3 బాల్స్ వేస్తా, 3 బాల్స్ ఇక్కడ చేశాను యుద్ధం అర్థమవుతుందా. ఇలా 3 బాల్స్ వేసాను, 3 బాల్స్ వేస్తే సో 3 అవతలకి ఎన్ని వస్తాయి, డబుల్ వస్తాయి, డబుల్ అయితే కదా. సో డబుల్ అంటే అర్థమైంది ఇంటూ 2, 3 2 6, సో 6 బాల్స్, 6 బాల్స్ వస్తాయి ఓకేనా. సో ఇది మ్యాజిక్ పైప్ ఏంటి, డబుల్ ఉన్నప్పుడు ఓకేనా. లేదు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమంటాడు చూడండి. ఇప్పుడు వాట్ ఎవర్ went into this pipe became 3 times, became 3 times. ఇందుకే ఏమంటే చూడండి, వాట్ ఎవర్ వెంట్ ఇన్ టు దిస్ పైప్ బికేమ్ 3 times. ఇక్కడ పైప్ నుంచి ఏది వెళ్ళినా కానీ ఇక్కడ ఏ టైమ్స్ ఉందంట, 3 times అవుతుందంట. సో 3 times అంటే ఏం చెప్పుకున్నాం వాళ్ళు మనము, ఇంటూ 3, ఇంటూ 3. సో వాట్ ఎవర్ వెంట్ ఇన్ టు దిస్ పైప్ బికేమ్ 3 times. ఈ పైప్ నుంచి ఏం పోయినా కానీ మనకు హౌ మెనీ టైమ్స్ అవుతుందంట, 3 times అవుతుందంట. సో 3 times అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంటూ 3 అంటే మల్టిప్లైడ్ 3 కదా. ఓకే సో ఇక్కడ 1 బాల్ వేసాను నేను ఇక్కడ కదా. మరి 1 బాల్ వేసినప్పుడు ఇంటూ హౌ మెనీ టైమ్స్, 3 times. సో 1 3 3. హౌ మెనీ బాల్స్ అంటే 3 balls, 3 balls కదా. ఇప్పుడు నేను 2 balls వేసాను ఇక్కడ కదా. మరి 2 balls వేస్తే ఏమవుతుంది, 2 3 times కాబట్టి ఇంటూ 3, 2 3 6 balls, 6 balls. లేదు నేను 3 balls వేస్తాను. ఇప్పుడు 3 balls వేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ, 3 balls. సో హౌ మెనీ టైమ్స్, 3 times ఇంటూ 3, 3 3 9, 9 balls. సో 9 balls ఓకేనా. ఈ విధంగా మ్యాజిక్ పైప్ ఉంటుంది. ఒకవేళ 4 times అలా అనుకోండి, 4 times అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి 4 times. సో 4 times అంటే అర్థం ఏంటి, ఇంటూ 4, ఇంటూ 4 చేయాలి కదా, మల్టిప్లైడ్ విత్ 4. చూద్దాం ఓకే. నేను 1 బాల్ వేసాను ఫస్ట్. సో 1 బాల్ వేసాను కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, 1 4 times కాబట్టి ఇంటూ 4, 1 4 4, 4 balls. లేదు నేను 2 balls వేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 balls వేస్తే అక్కడ నుంచి ఏం రావాలి నాకు, 4 times ఏ రావాలి కదా.
సో ఎన్ని బాల్స్ వేసాను నేను 2 బాల్స్ వేసాను. సో ఎన్ని టైమ్స్ అయితే అంట 4 టైమ్స్ అయితే కాబట్టి ఇంటూ 4 2 4s 8 2 4s 8. ఇక్కడ ఇది మ్యాజిక్ పైప్ అనమాట. అంటే ఇక్కడ ఏమి చేయాల్సింది ఏం లేదమ్మా. అక్కడ వాడు చూడండి ట్వైస్ అంటుండా థ్రైస్ అంటుండా లేక 2 టైమ్స్ అంటుండా 3 టైమ్స్ అంటుండా అది చూసుకోవాలి. సో మనం టైమ్స్ అని చెప్పుకున్నాం, ఇంటూ అని చెప్పుకున్నాం. వాడు 4 టైమ్స్ అని అనుకోండి ఇంటూ 4, 5 టైమ్స్ అంటే ఇంటూ 5, 6 టైమ్స్ అంటే ఇంటూ 6, 7 టైమ్స్ అంటే ఇంటూ 7. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇగో ఇప్పుడు నేను ఇక్కడ 8 బాల్స్ పంపించాను అవతలకి, 8 బాల్స్ అవతల పంపించాలని. మరి 8 బాల్స్ అన్నప్పుడు ఇద్దరికి ఎన్ని బాల్స్ వస్తాయి మనకంటే టైమ్స్ 4 టైమ్స్ కాబట్టి 8 బాల్స్ పంపించామంటే 8, సో 4 టైమ్స్ కాబట్టి ఇంటూ 4, 8 4s 32. సో ఎన్ని బాల్స్ వస్తాయి అప్పుడు 32 బాల్స్ వస్తాయి. అంతే కదా, ఎందుకు 4 టైమ్స్ ఉంటాయి కాబట్టి 8 ఇంటూ 4, 4 టైమ్స్ అంటే ఇంటూ 4 కాబట్టి 8 ఇంటూ 4 = 32. ఈ విధంగా సో మనకు మ్యాజిక్ పై ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ అంటే చూడండి, మీ టెక్స్ట్ బుక్ లో ట్రై చేయండి, ఉన్నాయి మ్యాజిక్ పై ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి ట్రై చేయండి మీరు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ నెంబర్స్ అండ్ మల్టిప్లై. Split numbers and multiply. Split numbers and multiply. Split అంటే ఏం లేదు, డివైడ్ చేసుకోవాలి నెంబర్. అంటే మనకి టేబుల్స్ రావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 వరకు టేబుల్స్ వచ్చు, 11 12 13 14 నీకు రావు. సో మీకు 10 వరకు టేబుల్స్ వచ్చి ఉంటుంది. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 13 7 రాయాలి, మీరు రాయగలరు. అప్పుడు మీకు టేబుల్స్ 10 వరకే వచ్చు, మరి 13 టేబుల్ రాయమంటే రాయగలరా? ఓకేనా? సో రాయలేరు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆ 13 స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ అంటే డివైడ్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 14 ఉంది, దీని ఈ విధంగా రాసుకోవచ్చా మనము 10 + 4 రాసుకోవచ్చు. 10 + 4 లేదు, 9 + 5 రాసుకోవచ్చా? లేదు. 8 + 6 లేదు. 7 + 7 ఇట్లా ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్నే స్ప్లిట్ చేయడం అంటాం. దీన్నే మనం ఏమంటాము? స్ప్లిట్ చేయడం అంటాం. అంటే ఒక నెంబర్ ని మనకు అనుకూలంగా డివైడ్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా స్ప్లిట్ చేసి ఏం చేయాలా? మల్టిప్లై చేద్దాం. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు 13 × 6 అంట. 13 × 6 జస్ట్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చే ప్రాబ్లం అది ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? 2 టైప్స్ లో స్ప్లిట్ చేసి చేద్దాం. ఇప్పుడు 13 ఉంది కదా నాన్న, ఫస్ట్ 13 ఏ విధంగా స్ప్లిట్ చేసుకుందాం అంటే 10 + 3 లాగా స్ప్లిట్ చేసుకుందాం. లేదు, ఇదే 13 ఈ విధంగా కూడా చేద్దాం. మళ్ళీ 8 + 5 అంటే ఇలాగైనా స్ప్లిట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీన్ని 10 + 3 రాసుకున్నాం కదా. సో 10 + 3 × 6. ఇక్కడ ఏ విధంగా స్ప్లిట్ చేసుకున్నాం మనము? 8 + 5 × 6. అంటే 2 చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి 10 × 6 = 60 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 × 6 = 18. సో 60 + 18 ఎంత? 78. ఇది కూడా చూద్దాం. సేమ్ 8 × 6 = 48 ప్లస్ 5 × 6 = 30. సో 48 + 30 78. 70 వచ్చిందా? దీన్ని మనం ఏమంటామంటే స్ప్లిట్ అండ్ మల్టిప్లై. అంటే మనకు అనుకూలంగా మార్చుకొని సో మల్టిప్లై చేయడము. ఓకేనా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మనకి ఏ విధంగా ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 14 × 9 తీసుకుందాం. 14 × 9. ఓకేనా? రైట్.
సొల్యూషన్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, 14 స్ప్లిట్ చేయాలి. సో ఏదైనా చేసుకోవచ్చు, 10 + 4 చేసుకోవచ్చా, 10 + 4 × 9. ఓకేనా, 10 9s 90 + 4 9s 36. సో 90 + 36 126. 126. ఇంకో ప్రాబ్లం చూడండి. చూడగా 15 × 8 తీసుకుంది. 15 × 8. ఓకేనా, రైట్. సొల్యూషన్స్ టుడే 15 ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు మనము, 10 + 5. 10 + 5. 10 + 5 into 8. So 10 8s 80 plus 5 8s 40. So 80 + 40 120. 120. అర్థమవుతుందా? అంటే ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని మీరు ఏం చేయాలి, మల్టిప్లై చేయొచ్చు. అంటే ఎవరికైతే 20 టేబుల్స్ రాకుంటే వాళ్ళు ఎట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం మీకు ఎగ్జాంపుల్ గా. చాలా సింపుల్, స్ప్లిట్ అండ్ మల్టిప్లై చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. 19 × 7 18 × 6. ఓకే, ఫస్ట్ 19 తీసుకుందాం. సో 19 ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు మనము అంటే మన ఇష్టం. 10 + 9 అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చూస్తాను. 10 + 9. 10 + 9 19 కదా. 19 × 7 × 7. ఓకేనా, రైట్. 10 7s 10 × 7 10 7s 70 plus 9 7s 63. So 70 + 63 ఎంత, 133. 130. నెక్స్ట్ ఇది చూద్దాం. 8 10 + 8 into 6. So 10 6 60 plus 8 6 48. 60 + 48 108. సో ఈ విధంగా ఈజీగా స్ప్లిట్ చేసుకొని మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఈరోజు క్లాస్ అనమాట. ఓకేనా, సో అందరికి అర్థమైంది కదమ్మా. సో నేను చెప్పింది చాలా జాగ్రత్త. సో టైమ్స్ అన్నప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 times అంటే × 2, 3 times × 3, 4 times × 4, ట్రిపుల్ అంటే కూడా × 3, ట్వైస్ అంటే × 2, థ్రైస్ అంటే × 3. అవి జాగ్రత్త. ఓకేనా, దాని తర్వాత 1 డజన్ అంటే 12 ఐటమ్స్ అని చెప్పుకున్నాం కదా. అలాగే మ్యాజిక్ పైప్ గురించి కూడా చెప్పేసుకున్నాం. ఓకేనా, సో ఈ మ్యాజిక్ పైప్ రావాలంటే ఆ ముందు టైమ్స్ చెప్పుకున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ అలాగే ఇది కూడా స్ప్లిట్ అండ్ మల్టిప్లై అంటే మనకు నచ్చిన విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. 12 అనుకోండి 10 + 2 చేసుకోవచ్చు, 6 + 6 చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం ఏ విధంగా స్ప్లిట్ చేసుకొని చేయొచ్చు. ఇది ఎవరికైతే 21 టేబుల్స్ రావో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో అందరికి అర్థమైంది కదమ్మా. ఇది మన క్లాస్ అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో వెళ్దాం. థ్యాంక్ యూ.